మనం ఒక స్పెషల్ పర్సన్ దగ్గర ఉన్నాం. అఘోరాల దగ్గర కూడా ఆయన తాంత్రిక విద్యలు నేర్చుకున్నారు. అసలు తాంత్రిక పూజలు అంటే ఏంటి? ఎదుటి వాళ్ళని వశపరచడం. ఏ విధంగా చేస్తారు అవన్నీ? ఒక మనిషి ఫోటో బట్టి, అతని పేరును బట్టి, మీరు ఏమేమి చేయగలరో ఒక్కసారి. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోతే స్కానింగ్ చేసి కడుపులో బాధ ఎలా ఉందో చెప్తాడో, మా దగ్గరికి వస్తే మీ దగ్గర ఎక్కువగా ఏ సమస్య కోసం వస్తూ ఉంటారు? మా దగ్గర ఎక్కువగా మన దగ్గరకు వస్తే వాళ్ళకి సంబంధించిన అష్టదిర్బంధన బంధన చేసి ఒక మనిషికి చేతబడి జరిగింది అనుకోండి, మనిషి ఫోటో ఉంటే మా దగ్గరికి రాకపోయినా కానీ శాతపడితో బాధపడే ప్రతి మనిషి ఏ మనిషి అయినా సరే 9 రోజులలో ఖచ్చితంగా పరిష్కారం చేస్తారు. కానీ అవి మన శరీరంలోకి వచ్చే ఎలా గుర్తించాలి? లక్షణాలు ఏంటి? ఏ పని చేయలేదు, ఆరోగ్యం ఎన్ని మందులు మింగినా ఒంటికి పట్టదు. ఏంటి అమావాస్య ప్రత్యేకత ఏంటి, లేకపోతే దానికి ఉన్న అరిష్టం ఏంటి? అమావాస్య దైవ పూజకి, దైవ బలానికి, మనిషిని ఆకట్టడానికి, బంధన చేయడానికి దివ్యమైన రోజు అమావాస్య. అదే రోజు ఎక్కువగా క్షుద్ర పూజలు అనేవి జరుగుతాయి. శుద్రం జరుగుతుంది, తాంత్రికం జరుగుతుంది, దైవ పూజ కూడా జరుగుతుంది, హోమం కూడా జరుగుతుంది. ఇది ఒక్క పూజకి సంబంధించి అనుకూలమైన రోజు కాదు, సమస్త అష్టదిర్బంధనకి అనుకూలమైనదే అమావాస్య. ఇప్పుడు సంతానం లేకపోవడం అనేది భార్యాభర్త మధ్య అన్యోన్యంగా ఉండే విధానంలో ఉంటుంది. దానికి పూజలు మంత్రాలు అన్నీ ఎలా పనిచేస్తాయి? ఈ దైవ పూజల వల్ల బంధన చేయొచ్చు. ఆ సమస్యని పరిశీలించినప్పుడే గర్భం అనేది ఖచ్చితంగా నిలబడే యోగం అనేది ఉంటుంది. నిజానికి జాతకం అనేది ఉన్నట్ట లేనట్ట? జాతకం అనేది ఖచ్చితంగా ఉందమ్మా. మరి అంత జాతకాలు చూసి పెళ్లి చేసిన విడాకులు ఎందుకు అవుతున్నాయి? వాళ్ళ సమస్యని తీర్చడానికి, వాళ్ళకి పూర్తి పరిష్కారం చేయటానికే ఆ భగవంతుడు మమ్మల్ని ఇక్కడ నిలబెట్టారు తల్లి. వాళ్ళ పరిష్కారం సరిచేయడానికే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇది నా చెయ్యి చూసి జాతకాన్ని చెప్పేస్తారా మీరు? మన చేతిలో మరి ఒకవేళ కొందరికి చేతులు ఉండవు కదా, అప్పుడు వాళ్ళ జాతకం